ఓం శాంతి. ఇది సాకార్ మురళి 25/12/20. बाबा చెప్తారు, मीठे बच्चे जब तक जीना है बाप को याद करना है, याद से ही आयु बढ़ेगी, पढ़ाई का सार ही है याद. అంటే ఎప్పటి వరకు మనం శరీరంలో ఉంటామో బాబా తలపు చేస్తూనే ఉండాలి, అప్పుడే మన ఆయుష్ కూడా ఎక్కువ అవుతుంది. ఈ చదువుది సారమే ఏమంటే బాబా తలంపు చేస్తూ ఉండేది. మళ్ళా ప్రశ్న, तुम बच्चों का అతీంద్ర సుఖ్ గాయా హువా హై క్యూం? అంటే ఈ ప్రపంచంలో అనేక ప్రకారమైన సుఖాలు ఉంది. సినిమా చూస్తే సుఖం, మ్యారేజ్ చేసుకుంటే సుఖం ఏమో, అయితే దాంతో గాయనమే లేదు. అతీంద్రియ సుఖానికి మాత్రమే గాయనం ఉంది. ఎందుకు? అది కూడా మనం ఏమి అతీంద్రియ సుఖ అనుభవం చేస్తాం బాబా బిడ్డలు, దానికి మాత్రమే గాయనం. ఎందుకు? क्योंकि तुम सदा ही बाबा की याद में खुशियाँ मनाते हो. अभी तुम्हारी सदा ही क्रिसमस है, तुम्हें भगवान पढ़ाते हैं, इससे बड़ी खुशी और क्या होंगी? जो रोज़ की खुशियाँ हैं, इसलिए तुम्हारी ही అతీంద్రియ సుఖ గాయా హువా హై. బాబా చెప్తారు, మీరు శివబాబా తలంపులో ఎంతో సంతోషంగా అన్ని సెలబ్రేషన్ చేస్తారు. రోజు మనకు పండగ, భగవాన్ అర్థంగా ఏం చేసినా అది రోజు పండగ అయిపోతుంది. మన కోసం రోజు క్రిస్మస్. స్వయం భగవాన్ వచ్చి చదివిస్తున్నారు. దీనికంటే ఖుషిగా ఉండే మాట వేరే ఏమి లేదు. రోజు మనకు ఖుషి. ఈ ఖుషిని అతీంద్రియ సుఖం రూపంలో గాయనం చేస్తూ ఉంటారు. గోపిల్ది మనందరూ గోపీలు. శివబాబా గోపి వల్ల వాళ్ళ దగ్గర ఉండి మనకి ఎంత అథాహ సుఖం దొరుకుతుంది బాబా సంబంధంలో. మరి పాట, నాయనహీన్ కో రా దికావో ప్రభు అట్లా అంటే మేము గుడ్డి వాళ్ళు అయిపోయినాం, మాకు దారి చూపించు ఓ ప్రభు అట్లా అని పాట ఇది. ఓం శాంతి. ज्ञान का तीसरा नेत्र देने वाला रूहानी बाप रूहानी बच्चों को समझाते हैं. ज्ञान का तीसरा नेत्र सिवाय बाप के कोई भी दे नहीं सकते हैं. అంటే జ్ఞానాన్ని మూడవ నేత్రం ఇచ్చేది ఆత్మిక తండ్రి మాత్రమే. వాళ్ళే మనకు అన్నీ చెప్తారు. అంటే ఈ మూడవ నేత్రం తండ్రి తప్ప ఎవరు ఇచ్చేదానికి సాధ్యం లేదు. ఇప్పుడు మనకు బాబా జ్ఞానాన్ని మూడవ నేత్రం ఇచ్చినారు. దొరికిందా అందరికీ? మూడవ నేత్రం ज्ञान नेत्रम, दांतोनी చూడాలి. तो अभी बाप ने समझाया है कि भक्ति मार्ग है ही अंधेरा मार्ग. जैसे रात में सोजरा नहीं होता है तो मनुष्य धक्के खाते हैं, गाया भी जाता है ब्रह्मा की रात, ब्रह्मा का दिन. सतयुग में ये नहीं कहेंगे कि हमको राह बताओ प्रभु, क्योंकि అభి తుమ్కో రాహ్ మిల్ రహీ హై. అంటే భక్తి మార్గంలో మనం చీకటిలో ఉంటుంది. చీకటిలో వెలుతులే లేదు అంటే చాలా కష్టం, నడిచేది కష్టం, జీవనాన్ని నడిపించేది ఎంత కష్టంగా ఉండింది మనకు కలియుగంలో ఉండేటప్పుడు. అందుకే బ్రహ్మ రాత్రి బ్రహ్మ పగల్ని గాయనం ఉంది. సత్యుగంలో ఎవరు ఇట్లా చెప్పరు, వచ్చి మాకు దారి చూపించండి ప్రభు అట్లా అని. అంటే మేము గుడ్డి వాళ్ళు అయిపోయినాం, మాకు దారి చూపించండి అని మనుషులు చెప్తారు. ఈ కన్ను ఉంటే కూడా ఆ పాట పాడతారు. అంటే మూడవ నేత్రం లేదు అని అర్థం. బాబా వచ్చి దారి చూపిస్తారు మనకు. तो बाप आकर के मुक्तिधाम और जीवन मुक्तिधाम का राह बताते. अभी तुम पुरुषार्थ कर रहे हो, अभी तुम जानते हो कि बाकी थोड़ा समय है, दुनिया तो बदलने वाली है ना. అంటే ఇప్పుడు మనం పురుషార్థం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది, ఇప్పుడు ఈ ప్రపంచం మారిపోదా ఉంటుంది. మారేది కూడా మీకు అనుభవం అవుతుందా? ఎట్లా మారుతూ ఉంది.
तो ये గీత్ भी बने हुए हैं దునియా బదల్నే వాలి. అంటే ఇప్పుడు ఈ ప్రపంచం మారుతూ ఉంది అట్లా అని కూడా ఒక పాట ఉంది. అంటే రోజు మారుతుంది, అయితే ఇప్పుడు లో స్టాండర్డ్ నుంచి హై స్టాండర్డ్లో మారుతూ ఉంటుంది. परंतु मनुष्य बिचारी जानते नहीं हैं कि दुनिया कब बदलनी है, कैसे बदलनी है, कौन बदलाते हैं. क्योंकि तीसरा नेत्र तो ज्ञान का नेत्र नहीं है. అంటే మనుషులకు పాపం తెలీదు ఎప్పుడు ఈ ప్రపంచం మారుతుంది, ఎట్లా మారుతుంది ఎట్లా అని. ఎందుకంటే వాళ్ళకు మూడవ నేత్రం లేదు, జ్ఞాన నేత్రం లేదు, అందుకే వాళ్ళకి తెలీదు. ఇప్పుడు మీ అందరికీ జ్ఞాన నేత్రం దొరికింది కదా, మూడవ నేత్రం. దీని నుంచి మీకు బాగా అర్థమైపోయింది ఈ సృష్టిలో ఆదిలో ఎట్లా ఉండింది, మధ్యలో ఏమైంది, అంత సమయంలో ఏమవుతుంది అట్లా అని మీకు అర్థమైంది కదా జ్ఞానం ఆధారంలో. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం దీని సాక్రీన్ ఉంది. సాక్రీన్ అంటే ఎసెన్స్. మరి ఏమి ఎసెన్స్ ఉంది, ఏం సాక్రీన్? సాక్రీన్ చాలా స్వీట్గా ఉంటుంది. ఒక స్పూన్ షుగర్కు ఇంత చిన్న మాత్ర సాక్రీన్ది రెండు ఈక్వల్. అట్లా మన బుద్ధిలో జ్ఞానాన్ని సాక్రీన్ ఉంది, చాలా స్వీట్గా ఉంది. మొదటి అక్షరం స్వీట్గా ఉండేది ఏమంటే మన్మనాభవ. మన ఆత్మను అనుకుని శివబాబ తలంపు చేసేది చాలా స్వీట్. పరమాత్మ దగ్గర సంబంధం, ఈ సంబంధం ఎంత స్వీట్గా ఉంది. అది కూడా ఎవరి దగ్గర సంబంధం? తండ్రి దగ్గర. సో ఆ సంబంధం సదా స్మృతిలో ఉండాలి. మరి తండ్రి వచ్చినారు, వచ్చి మనకు దారి చూపిస్తారు. దేనికి దారి చూపిస్తారు? తండ్రి వచ్చి దేనికి దారి చూపిస్తారు? ఒకటి శాంతిధామ్, ఇంకొకటి సుఖధామ్కు దారి చూపిస్తారు. అంటే మనకు ఎంత సంతోషం ఉండాలి. అందరికీ కావాల్సిందే ఇదే, శాంతిగా ఉండేది, సుఖంగా ఉండేది. దాని దారి మనుషులకు తెలీదు, మనకు బాబా చూపించినారు. ఈ మొత్తం ప్రపంచం ఎట్లా ఉంది ప్రపంచానికి తెలీదు. ఖుషీగా ఎట్లా ఉండేది, సంతోషంగా ఏ పండగ చేస్తారు మనుషులు? వాళ్ళకి సంతోషమే లేదు. ఏమో పండగ చేస్తూ ఉన్నారు కానీ సంతోషం లేదు. మనకు రోజు పండగలాగా, ఎందుకంటే రోజు మనకు సంతోషం. మన కొత్త ప్రపంచానికి పోదువును. కొత్త ప్రపంచంలో మనమే దేవీ దేవత అయిపోతామా లేదా? ఎంత సంతోషం అని. వాళ్ళు దేవతలను పూజ చేస్తారు, అయితే మనం ఇక్కడ మనమే దేవత అయిపోతాం. ఎంత పెద్ద పండుగ ఇది! ఇది కామన్ మాట కాదు. మనుషులకు సంతోషంగా ఎట్లా ఉండేది, ఎక్కడి నుంచి ఖుషి వస్తుంది తెలీదు. పాత ప్రపంచంలో మనుషులందరూ అరుస్తూనే ఉంటారు, దుఃఖంతో అరుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తమో ప్రధాన అయినారు. తమో ప్రధాన ప్రపంచంలో సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? తప్పు చేస్తూనే ఉంటారంటే తప్పు చేసే ఆత్మలకు ఖుషి ఉండదు, సంతోషమే లేదు. సత్యుగానిలో ఇట్లా ఎవరు చెప్పరు మాకు ఏమైనా చేయండి అట్లా అని. మనుషులకు సత్యుగాని జ్ఞానమే లేదు, అందుకే పాపం సంతోషమే లేదు. ఏదో ఒక పండగ చేసుకుంటారు, క్రిస్మస్ చేస్తారు. ఏం చేస్తారు క్రిస్మస్ రోజు? ఈరోజు సాయంకాలం మీకు క్రిస్మస్ రహస్యం చెప్తాం. 25వ తేదీ క్రిస్మస్ లేదా, ఈరోజు 25. నేను మీకు సాయంత్రం క్రిస్మస్ది రహస్యాలంతా చెప్తాను. అంటే క్రిస్మస్ ఎట్లా చేస్తారు, ఎందుకు చేస్తారు? వాళ్ళు కూడా సంతోషంగా ఏమో చేస్తారు. వాళ్ళు తాగేది ఏమో తింటారు, ఏమో తాగుతారు, కేక్ కట్ చేసుకుంటారు. అదే వాళ్ళ క్రిస్మస్. మరి ఒక తాత వచ్చి గిఫ్ట్ ఇస్తారు. మరి బాబా ఇక్కడ మనకు చెప్తారు, మన కోసం రోజు రోజు సంతోషమే సంతోషం. మనందరూ గోపీలు. బాబా చెప్తారు, నా బిడ్డలు అందరూ గోపీలు, ఎంత ఖుషీగా ఉన్నారు నా బిడ్డలు అట్లా అని శివబాబా చూస్తారు. ఎందుకంటే తండ్రి వచ్చి మనకు సహజమైన దారి చూపించినారు. సంతోషంగా ఉండే దారి ఎవరికి తెలియదు.
ఊరికే వాళ్ళు పండగ ఏమో చేసుకుంటారు, ఒక స్వీట్ తింటారు, క్రిస్మస్ చేసుకుంటారు, ఏం సంతోషం, వైన్ తాగుతారు. ఇక్కడ బాబా చెప్తారు, గృహస్థ వ్యవహారంలో ఉండి కూడా మీరు కమల్ పుష్ప సమానంగా ఎప్పుడు ఉంటారు. పని అంతా చేసుకొని కూడా కమల్ పుష్ప సమానంగా ఉండి బాబా తలంపు చేస్తూ ఉంటే మీ అంత సంతోషం ఎవరికి లేదు. మీకు స్వయం భగవాన్ దగ్గరే సంబంధం. ఏమి సంబంధం? పరమాత్మ దగ్గర ఆషిక్ మాషిక్ సంబంధం. మనకి ఎవరైనా ఆషిక్ మాషిక్ ప్రీతిగా ఉండే వాళ్ళు దొరికితే చాలా సంతోషం అనుకుంటారు మనుషులు. అయితే మనకి ఎవరు దొరికినారు? స్వయం భగవానే మన మాషిక్ ప్రియుడు దొరికినారు. మనకి చాలా సంతోషం. అందుకే మనం పని అంతా చేసుకొని కూడా బాబా తలంపు చేస్తూ ఉంటాం. బాబాది సాక్షాత్కారం మనకు అవుతానే ఉంటుంది. జైసే లైలా మంజు, తెలుసా మీకు? లైలా మంజు వాళ్ళ ఇద్దరు ప్రీతి చాలా ఫేమస్. లైలా మంజు ప్రీతి, హీరా రాంజా వాళ్ళ ప్రీతి కూడా ఫేమస్. అంటే ఇట్లా కొందరు ఉన్నారు లౌకికంలో, ఇద్దరిది ప్రీతి చాలా ఫేమస్ అవుతుంది. వాళ్ళు ప్రీతి కోసమే ప్రేమిస్తారు కానీ వేరే దేనికి లేదు. అట్లా రోమియో జూలియట్ కూడా ఫేమస్ ప్రీతి, ఆషిక్ మాషిక్. మనం మరి ఆత్మ మరి పరమాత్మ, రాధాకృష్ణ ప్రీతి ఎంత ఫేమస్. మనది అదే, కృష్ణ బాబా మన కోసం కృష్ణ, మన ఆత్మ రాధ. మన ప్రీతియే గాయనం ఉంది, అంటే శారీరకంగా లేదు, ఆత్మిక ప్రీతి. మనం ఆత్మ రాధ అవుతాం. శివబాబా పరమాత్మ మనకు కోసం కృష్ణ చాలా ప్రీతి, అంటే ప్రీతి ఆషుక్ మాషుక్. అనేక జన్మాలో మనం శివబాబా పైన ప్రీతి ఉండింది. ఎంత ప్రీతిగా వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ ఆ ప్రియుడు ఉన్నారు అని చెప్పేసి ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటుంది జన్మ జన్మాంతరం. ఇప్పుడు మనకు దొరికినారు. సో శివబాబా మాషుక్ మనకు అంటే బిలౌడ్ అవుతారు. మనందరం లవ్ చేస్తాం బాబాని. మరి బాబా చెప్తారు, మీరు నన్ను పిలిచినారు కదా, వచ్చి మిలన్ చేయండి బాబా. మరి భగవాన్ వచ్చి దృష్టి ఇచ్చి మన చాలా ప్రీతిగా మిలన్ చేస్తారు. అంటే ఆషుక్ మాషుక్ ప్రీతి దృష్టి ద్వారానే ప్రత్యక్షం అవుతుంది. శివబాబాకు మన పైన ఎంత ప్రీతి అంటే మనం అర్ధకల్పం నుంచి పిలుస్తూ ఉంటాం. ఆ శివబాబా దొరకలేదు, మనకి ఎంత దుఃఖి అయిపోయింది, చాలా దుఃఖంగా ఉంటుంది అర్ధకల్పం. బాబా దొరికిన తర్వాత మనకు చాలా సంతోషమే సంతోషం. జాస్తి దుఃఖం మనకు ఉండింది మొదట్లో, ఎంత స్మరణ చేస్తూ ఉంటుంది శివబాబాని. ఇప్పుడు అంతే సంతోషం వచ్చి మిలన్ చేశారు మన. అందుకే గాయనం ఏమంటే, దుఃఖంగా ఉండేటప్పుడు అందరూ స్మరణ చేస్తూ ఉంటారు. సుఖంలో ఎవరు పరమాత్మని అనుకోరు, ఉన్నారును కూడా బుద్ధిలో రాదు సుఖంగా ఉండేటప్పుడు. అయితే దుఃఖం వచ్చినప్పుడు ఓ భగవాన్ ఒకరు ఉన్నారని చెప్పి వాళ్ళని తలంపు చేస్తూ ఉంటాం మనం. సో ఇదే తమో ప్రధాన అవస్థలో దుఃఖి అయిపోతాం, పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు శివబాబా వచ్చినారు మన పైన ఎక్కించేదానికి. ఎక్కేది దిగేదే పని ఈ డ్రామాలో. అంటే ఇప్పుడు వినాశం అయిపోతుంది, తమో ప్రధాన అయిపోయింది ప్రపంచం. ఎంత తమో ప్రధానత వృద్ధి అయిపోతూ ఉందంటే రోజు రోజు ఈ 5 వికారాలు చాలా అసహ్యంగా అయిపోతూ ఉంటుంది, వికారాలు వృద్ధి అయిపోతూ ఉంటుంది. మరి బాబా చెప్తారు, ఈ సమయంలో తండ్రి వచ్చినారు సర్వశక్తివాన్. సర్వశక్తివాన్ శక్తి ఆధారంలో మనం మాయను జయించేస్తాం. మాయ కూడా ఈ సమయంలో చాలా శక్తిశాలిగా ఉంది, అది కూడా సర్వశక్తివాన్. అయితే మనం దాన్ని జయించాలంటే మనకి ఎంత శక్తి కావాలి? బాబా దగ్గర ఉండి పూర్తి శక్తి తీసుకోవాలి మనం. మరి ఈ సమయంలో బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ కులభూషణ్ మన అందరం. సో మనం సర్వోత్తమ కులం ఇది. బ్రాహ్మణ కులం అంటే
అన్నిటికంటే సర్వోత్తమ కులం ఏ బ్రాహ్మణ్? బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ్. బాబా బిడ్డలు జ్ఞానం ఎవరు తీసుకొని జ్ఞానం ఆధారంలో నడుచుకుంటారు వాళ్ళే సర్వోత్తమని అర్థం. దీన్ని చెప్తాం శ్రేష్టాది శ్రేష్ఠ కులం అట్లా అని. ఈ సమయంలో మన జీవనం మనకు దొరికింది సంగం యుగాని జీవనం, చాలా అమూల్యమైన జీవనం. ఈ శరీరం కూడా అమూల్యమైనది, దీన్ని బాగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ శరీరం ద్వారానే మనం 5 వికారాలను జయించేసి కర్మాతీత అవస్థ ప్రాప్తి చేసుకొని సత్యుగాని సంపాదన కోసం ఈ శరీరం ద్వారానే మనం పురుషార్థం చేస్తాం. అందుకే ఈ శరీరాన్ని కూడా బాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది వాల్యుబుల్ శరీరం, చాలా విలువ దీనికి ఉంది. ఎందుకంటే భగవాన్ దొరికినారు, ఈ శరీరం ద్వారానే మనకు దొరికినారు. మరి బాబా చెప్తారు, మీకు ఊరికే ఈ 5 వికారాలను మీరు వదిలేయండి. యోగ శక్తి ద్వారా దీని ఆయుష్ను కూడా మీరు ఎక్కువ చేసుకోవచ్చు. ఈ శరీరాన్ని ఆయుష్ మీకు ఎక్కువ కావాలంటే యోగ శక్తి బాగుండాలి. ఆయుష్ ఎక్కువ ఉంటే మన భవిష్యంలో మనకు 150 సంవత్సరాలు మన ఆయుష్. ఇక్కడ మరి మన పురుషార్థం అయ్యే వరకైనా మనం ఈ శరీరంలో ఉండాలి. ఇప్పుడే చనిపోవాలని అనుకోకూడదు. ఎందుకంటే మన కర్మాతీత అయి ఎంతమందికి సర్వీస్ చేయాలి, వాల్యుబుల్ శరీరం ఇది. సో ఇప్పుడు తండ్రి ఏం చెప్తున్నారంటే ఈ శరీరాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏమేమో తినవద్దు, ఎట్లా దీని పెట్టుకోవద్దు, చాలా బాగా చూసుకోండి. మర్యాదగా దీనికి తినిపించండి. ఏంటంటే ఈ శరీరం పరమాత్మ కోసం సేవ అర్థం ఉంది. లేదంటే వాస్తవంగా లౌకికంగా ఉంటే ఈ పంచతత్వాన్ని శరీరం ఏమీ లాయకలేదు, మట్టిలో కలిసిపోతుంది. అయితే ఈ సమయంలో ఇది ఎందుకు వాల్యుబుల్ అంటే దీని ద్వారా మనం పవిత్రం అవుతాం. ఈ 5 తత్వాన్ని మట్టి బొమ్మ ఇది నిన్న చెప్పారు కదా, మట్టి బొమ్మ. అయితే ఈరోజు మనం ఈ శరీరాన్ని బాగా చూసుకోవాలి. లాస్ట్ వరకు ఎంతవరకు మనం ఈ శరీరంలో ఉంటాం అంతవరకు బాబా తలంపు చేస్తూ ఉండాలి. ఎంత బాబా తలంపు చేస్తాం అంత పవిత్ర ఆత్మ వేసి ఆస్తి దొరుకుతుంది. బాబా ఆస్తి ఫుల్ ఆస్తి తీసుకోవచ్చు. సో బాబా మరి చెప్తారు, మీరు ఆత్మని అనుకోండి. ఆత్మ కోసం ఈ జాతి భేదాలు అది ఇది ఏమి లేదు. నేను ఒక సూక్ష్మ జ్యోతి ఆత్మ. మరి దాంట్లో ముఖ్య మాట ఏమంటే దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. ఏమేమో పని చేస్తే అని బదులుగా దైవీ గుణాలు ధారణ చేసుకోవచ్చు. ఇప్పుడు భక్తి మార్గంలో మనం ఊరికే అగరబత్తి వెలిగిస్తాం, దీపం వెలిగిస్తాం, టెంకాయ కొడదాం, నైవేద్యం పెడదాం, మరి దైవీ గుణాలు ఏమీ లేదు. అది ఏమైనా యూజ్ అవుతుందా? అయితే దైవీ గుణాలు ధారణ చేసుకునేది చాలా ముఖ్యమైన కార్యం, అది చెయ్యాలి. సో ఇప్పుడు మనకు చదివేదే దేనికోసరం అంటే బాగా మంచి దైవీ గుణాలు ధారణ చేసుకునేది. బాగా చదవాలి. చదివే టైంలో మనకు సోమరితనం ఉండకూడదు. స్టూడెంట్ సోంబేరిగా ఉంటే ఏమవుతారు? ఫెయిల్ అయిపోతారు. సో ఇప్పుడు ఫెయిల్ అయిపోయినామంటే పదవి కూడా ఏం దొరుకుతుంది? తక్కువ పదవి దొరుకుతుంది. సో చదువు చాలా ముఖ్యం. సదా ఇదే స్మృతిలో ఉండాలి. నేను బాగా చదవాలి అంటే చదువుది సారం శివబాబా తలంపు. మనం ఎక్కడైనా ప్రదర్శన చేస్తాం, లేదా సెంటర్ ఓపెన్ చేస్తాం అంటే దాంట్లో మొదట్లో భగవాన్ ఎవరు అనేది పరిచయం చాలా బాగా చెప్పాలి. శివబాబా శ్రేష్టాది శ్రేష్ఠ పరమాత్మ ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం స్థాపన చేశారు. ఎందుకంటే మన అందరినీ శ్రేష్టంగా చేసేదానికోసం, లక్ష్మీనారాయణ చేసేదానికోసం బాబా ఇది ఓపెన్ చేశారు.
సో తక్కువ తలంపు చేస్తే మనకు పనిష్మెంట్ ఉంటుంది, మరి పదవి తక్కువ అయిపోతుంది. అందుకే శివబాబాని తలంపు చేయాలి. బాబా శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్. సో పరమాత్మని వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. మన కోసమే చేస్తున్నారు కొత్త ప్రపంచాన్ని స్థాపన. సో మనం అక్కడ ఏం కావాలనో అది కావచ్చు. తండ్రి ఏం చెప్తున్నారంటే కొత్త ప్రపంచాన్ని స్థాపన నేను చేస్తున్నాను. అందుకే అందరూ నా తలంపు చేస్తూ ఉంటే పాపం కట్ అయిపోతుంది. ఎవరెవరిది పాపం భస్మం అయిపోతుందో వాళ్ళే కొత్త ప్రపంచానికి పోవచ్చు, స్వర్గానికి. ఇది పక్కా స్మృతిలో పెట్టుకోండి. శివబాబాని పతిత్ పావన్ని ఎందుకు చెప్తారంటే బాబా తలంపులో మన పాపం అంతా భస్మం అయిపోతుంది. సో వాళ్ళే వచ్చి మనకు చెప్తారు, నేను పతిత్ పావన్, మీరు నా తలంపు చేస్తే తము ప్రధాన నుంచి సతో ప్రధాన అయిపోతారు. అట్లా తండ్రి మరి ఇంకొకటి బిడ్డలకి ఏం చెప్తున్నారంటే, మీరు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎంత దుఃఖం ఉంది, అయితే మీ సుఖాన్ని రోజులు జల్దీ వచ్చేస్తుంది. ఈ దుఃఖం పూర్తి అయిపోతుంది కొన్ని రోజుల్లో. మీరు నన్ను పిలిచింది కూడా అంతే కదా, దుఃఖహర్త సుఖహర్త అని పిలిచినారు కదా. సో ఈ దుఃఖం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఇది వినాశం అయిపోయి సదా సుఖం ఉంటుంది. అందుకే ఈ సంగం యుగం ఇప్పుడు వచ్చింది. సంగం యుగంలో మనం ఏం చేస్తాం? శివబాబా మనకు ఈ సంగం యుగాల్లో నావికుడు లాగా వచ్చినారు. అంటే మన బోటుని నరకం నుంచి స్వర్గం సైడ్ తీసుకుపోదారు. బాకీ ఆ బోటు ఏం లేదు, నీళ్ళలో పోయే బోటు కాదు. ఏం బోటు ఇది? జీవనాని బోట్. అంటే నరకంలో ఉంది, స్వర్గానికి పోదాం ఇప్పుడు. సో ఈ బోటుదే మహిమ ఉంది. శివబాబా కివయ్య నావికుడు. అందుకే మహిమ ఎందుకంటే మన దుఃఖంగా ఉండే దుఃఖ సాగర్ నుంచి సుఖ సాగర్కు తీసుకుపోతారు. విషయ సాగర్ నుంచి క్షీరసాగర్కు తీసుకుపోతారు. ఎవరు? శివబాబా కివయ్య. అందుకే వాళ్ళది గాయనం ఉంది. ఎవరెవరు మన దుఃఖానికి తీసుకుపోతారో వాళ్ళది ఏం గాయనం ఉంటుంది. మరి బాబా చెప్తారు, చాలామంది ఈరోజు క్రిస్మస్ చేస్తారు. క్రిస్మస్ ఖుషీగా ఉండేదానికోసం చేస్తారు. క్రిస్మస్ అంటేనే ఏమి? సదా ఖుషీగా ఉండాలని అర్థం. అయితే మనుషులు సదా ఖుషీగా ఎక్కడ ఉన్నారు? మనం సదా ఖుషీగా ఉంటాం. ఈ ఖుషీనే అతీంద్రియ సుఖం అని చెప్తారు. మనకేం ఖుషి ఉందో అది అతీంద్రియ సుఖం. అంటే సదా ఖుషీగా ఉండాలి మనం. ఎందుకు? బేహద్ తండ్రి దొరికినారా లేదా? స్వయం భగవానే మన తండ్రి మనకు దొరికినారు. చాలా సంతోషంగా ఉండాలి. మరి రోజు మనం చదువుతున్నాం, బాబా దగ్గర సంబంధం పెట్టుకుంటున్నాం, ఎంత సంతోషం మనకు. అంటే గీతలో కూడా భగవాన్ వాచా ఉంది, నేనే వచ్చి మీకు రాజీవ్గా నేర్పిస్తాను అట్లా అని. భగవాన్ వాచా ఇది, తానే వచ్చి నేర్పిస్తున్నారు. ఇప్పుడు నేర్పిస్తున్నారా లేదా? కన్ఫ్యూజ్ ఏమీ కాకూడదు. ఎందుకు కన్ఫ్యూజన్? ఇప్పుడు వినాశ టైం వచ్చేసింది. రాజీవ్గా నేర్పిస్తున్నారు. ఫుల్గా నేర్చుకోవాలి. ఎంత టైం పడుతుంది ఫుల్గా రాజీవ్గా నేర్చుకున్నానికి? ఈ జీవనం అంతా అవుతుంది. 7 రోజుల కోర్సు మాత్రమే కాదు, 3 రోజుల మనం ఏం నేర్చుకుంటాం? ఎన్ని మాటలు మన ముందు వస్తూ ఉంటుందా లేదా? అన్నిటిని జయించిన తర్వాత ఈ కోర్సు పూర్తి అయింది దీని అర్థం. సో భాగంతి కాకూడదు, మధ్యలో చదువు వదిలేసిపోకూడదు. లాస్ట్ వరకు చదవాలి, బాగా ధారణ చేసుకోవాలి. టీచర్ చదివిస్తూ ఉంటారు, ధారణ చేస్తూ పోతూ ఉండాలి మనం. అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ బుద్ధిని చూసుకోవాలి. ఎట్లాంటి బుద్ధి మనకు ఉంది? మన బుద్ధి ఉత్తమ బుద్ధియా, మా సాధారణ బుద్ధియా, కనిష్ట బుద్ధియా? అంటే లో స్టాండర్డ్, హై స్టాండర్డ్, మిడిల్ స్టాండర్డ్, లో స్టాండర్డ్. ఎట్లాంటి బుద్ధి ఉంది?
అది అందరూ వాళ్ళే చూసుకోవాలి. సో మన అడగాలి ప్రశ్న, నా బుద్ధి ఉత్తమ బుద్ధియా, మధ్యం బుద్ధియా, కనిష్ట బుద్ధియా? ఉత్తమ బుద్ధి అంటే ఎవరికి చెప్తారు? ఉత్తమ బుద్ధి అంటే బాబా చెప్పేదాన్ని బాగా ధారణ చేసుకుంటారు. బాగా ధారణ చేసుకుని శ్రేష్టమైన ఎగ్జామ్ రాసి పాస్ అయిపోతారు. మంచి పదవి తీసుకునే లాయక్. అట్లా మనం ఉన్నామా? మంచి పదవి తీసుకునే లాయక్. సర్వీస్ చేస్తారా? సర్వీస్ కూడా చేయాలి, అప్పుడే ఉత్తమ బుద్ధి అని అర్థం. బాబా చెప్తారు, బిడ్డలు సర్వీసబుల్ కావాలి అట్లా అని. అంటే తండ్రిని ఫాలో చేయాలి. ఎందుకంటే తండ్రి వచ్చినారు మన సర్వీస్ చేసడానికి కోసం. అందువల్ల తండ్రిని మనం ఫాలో చేయాలి. రోజు సర్వీస్ చేస్తూనే ఉండాలి. బాబా వచ్చి మనకు ఎంత మాటలు చెప్తారు. బాబా మనకు రోజు సర్వీస్ చేస్తానికి వస్తారు. ఈ రథం ఆధారంలో శివబాబాకు ఈ బ్రహ్మ బాబా రథం. ఈ రథం అంటే ఆత్మ ఎంత స్ట్రాంగ్ ఆత్మ, గట్టిగా ఉండే ఆత్మ. ఎన్ని పరిస్థితి వచ్చింది బ్రహ్మ బాబా, ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు. మంచి సర్వీసబుల్ బ్రహ్మ బాబా. సర్వీస్తో ఇంకి అదే బ్రహ్మ బాబా ఎప్పుడు 24 గంటల సేపు సర్వీస్ చేస్తారు. బ్రహ్మ బాబా రథాన్ని బాబా అందుకే తీసుకున్నారు. సదా బాహరు కొంచెం కూడా అలసిపోకుండా సర్వీస్ చేస్తారు. మళ్ళీ ఈ శరీరానికి ఏదైనా రోగం వస్తుంది, అయినా కూడా శివబాబా కూర్చున్నారు అని చూసుకునేదాన్ని. మనం కూడా బాగా చదవాలి. ఈ శరీరం లోపల శివబాబా కూర్చొని హాస్పిటల్లో ఉండేటప్పుడు కూడా బ్రహ్మ బాబా ద్వారా రాస్తారు. మురళి అంతా రాసి పంపిస్తారు బిడ్డలు. రోజు హెల్త్ బాగాలేదంటే కూడా మురళి అంతా రాసి పంపిస్తారు మన కోసం. మనం మరి మురళి మిస్ చేయకూడదు. బాగలేనప్పుడు కూడా అంత బాగా బ్రహ్మ బాబా ద్వారా జరిగింది సర్వీసు. మరి మనం వినేవాళ్ళకు ఏం కష్టం, రాసేవాళ్ళు ఎంత బాగా చేస్తారు. అయితే నిశ్చయ బుద్ధి కావాలి. నిశ్చయ బుద్ధి అయితేనే బాగా చదువుతారు, సర్వీసబుల్ అవుతారు. బాబాకు సర్వీసబుల్ బిడ్డలు కావాలి. ఇది భగవాన్ సర్వీస్. మనం కూడా ఆన్ గాడ్లీ సర్వీస్ అని రాస్తాం. ఈశ్వరీయ సేవాధారి మనం. సాధారణ సర్వీస్ కాదు, ఈశ్వరీయ సర్వీస్. తో ఈశ్వర్ వచ్చి మనకు సర్వీస్ చేస్తున్నారు, మనం సర్వీస్ చేయాలి. అర్థమైందా? తో మెజారిటీ ఇక్కడ శ్రేష్ఠ పదవి తీసుకుంటారు. మహారాజా అయ్యే వాళ్ళు ఉన్నారు. సతయుగ నుంచి త్రేతాయుగ అంత సమయం వరకు రాజారాణిలు, దాంట్లో విశేష రాజారాణిలు ఉంటారా లేదా? విశ్వానికి మాలిక్ అయ్యేవాళ్ళు. బ్రహ్మ బాబా ఫస్ట్ నంబర్ సర్వీసబుల్. మొత్తం విశ్వ మహారాజా, చక్రవర్తి మహారాజా గ్యారంటీ అయిపోతారు. మరి ఎవరెవరు సర్వీస్ చేస్తారు వాళ్ళందరూ మహారాజా గ్యారంటీ అవుతారు. బాబా చెప్తారు, మీరు కూడా బిడ్డలు బాగా పురుషార్థం చేయాలి, మహావీర్ కావాలి. బాగా పురుషార్థం చేసేవాళ్ళని మహావీర్ని చెప్తారు. సో మన లోపల మనం చెకింగ్ చేస్తూ ఉండాలి. ఏమీని చెక్ చేయాలి, మన మహావీర్ అయినామా లేదా? మహావీర్ ఎవరు? శివబాబా చెప్పే డైరెక్షన్స్ అనుసారంగా నడుచుకుంటారు. బాబా డైరెక్షన్ ఇస్తూ ఉంటారు, మనం దాని ప్రకారం నడుస్తూ ఉంటే అప్పుడే మనం మహావీర్ని అర్థం. తండ్రి మనకు రోజు నేర్పిస్తూ ఉంటారు. చెప్తారు, మొదట్లో ఆత్మాభిమాని అయిపోండి, ఆత్మాని చూడండి అందరినీ. అంటే తండ్రి చెప్తారు, మీరు మీ సహోదర ఆత్మల్ని కూడా మీ సమానం చేయండి, తండ్రి పరిచయం ఇవ్వండి వాళ్ళకు అట్లా అని చెప్తారు. బాబా కూడా మన ఆత్మలాగా ఇక్కడ చూస్తారు. మనం కూడా అందరినీ ఇక్కడే చూడాలి. జ్యోతి ఇక్కడ ఉందా లేదా దాన్ని చూడాలి, అదే రైట్. మిగతా ఏమీ చూడకూడదు. శివబాబా కూడా ఆత్మాన్ని చూస్తారు, వేరేమి చూడాలి. సో జ్ఞానం శరీరం లేకుండా వినిపించేదానికి లేదు, మాట్లాడేదానికి కూడా లేదు. శరీరం ఏమో అవశ్యమే, అయితే
పని ఎవరు చేయించేది? శరీరం ద్వారా, ఆత్మనే కదా. అందువల్ల శరీరం ద్వారా ఆత్మ చేస్తుంది అనుకోవాలి. మీకు బాగా తెలుసు కదా, ఇప్పుడు ఈ శరీరంలో భగవాన్ వచ్చినారు, పరమాత్మ వచ్చి దాన్ని చదివిస్తూ ఉన్నారు. ఇది ఫస్ట్ నిశ్చయం కావాలి. స్వయం భగవాన్ ఒక శరీరం ద్వారానే మన దగ్గర మాట్లాడతారు, అన్ని విషయాలను చెప్తారు. సో శరీరం తీసుకున్నారు, పరమాత్మ శరీరం లోన్ తీసుకున్నారు, దానికి బదులుగా రిటర్న్గా ఇచ్చేస్తారు బ్రహ్మ బాబా. ఎంత యూస్ చేస్తున్నారో శరీరాన్ని అంతంత దానికి రిటర్న్ శివ బాబా ఇస్తారు. అంటే అందరికీ వాళ్ళ శరీరం ఉంటుంది, వాళ్ళ శరీరంలో ఆత్మ ఇక్కడ ఉంటుంది, ఆత్మనే చదివేది. ఇప్పుడు ఆత్మలకు బాబా కూర్చొని నేర్పిస్తారు, చదివిస్తున్నారు. బాకీ ఎక్కడ కూర్చోవాలి? శివ బాబా కూడా ఎక్కడ కూర్చొని చదివిస్తారు? బ్రుకుటి మధ్యలోనే అకాల్ తఖ్తుని చెప్తారు. దీన్ని అక్కడే మనం కూడా ఇక్కడే ఉన్నాం. శివబాబా కూడా ఆ శరీరంలో ఆ బ్రుకుటి మధ్యలోనే వస్తారు. సో బాబా చెప్పినారు, ప్రతి ఒక్క ఆత్మ కూడా వాళ్ళది అకాల్ తఖ్త్ ఉంటుంది. అకాల్ తఖ్త్ అంటే ఆత్మకు చావు లేదు, అది కూర్చున్న సింహాసనం పేరు అకాల్ తఖ్త్ అని అర్థం. బ్రుకుటి మధ్యలో అది అకాల్ తఖ్త్లో కూర్చున్నారు. అయితే ఆత్మ ఎప్పుడు కాలిపోదు. అకాల్ అంటే అది వినాశమే కాదు, ఆత్మ సదా అవినాశి. దాని ఎవరు కాల్చేదానికి లేదు, అది నీళ్ళలో మునిగిపోయేది లేదు, దాని ఎవరు కట్ చేసేదానికి లేదు. చాలా సూక్ష్మాతి సూక్ష్మ, ఎంతో చిన్న ఆత్మ, అదేం పెరగదు, దాని కట్ చేసేదానికి కూడా లేదు. ఎంత సైజు ఉందో అంత సైజే ఎప్పుడూ ఉంటుంది, వినాశం కానే కాదు ఆత్మ. శరీరం మాత్రం చిన్నగా ఉండి పెద్దగా అవుతుంది, మళ్ళా శరీరాన్ని వదిలేస్తే అది కాల్చేస్తుంది. ఆత్మది అట్లా కాదు, అవినాశి. సో ఈ ప్రపంచంలో మనుషులకు ఇది తెలీదు, ఆత్మ ఎట్లా ఉంటుంది ఏమీని. అయితే ఇంత మాత్రం చెప్తారు కొందరు సిక్ ధర్మం వాళ్ళు, ఆత్మ బురుకుటి సింహాసనంలో మెరుస్తూ ఉంది అని చెప్తారు. ఒక అద్భుతమైన నక్షత్రం మెరుస్తూ ఉంది, వేరే శరీరం తీసుకుంటుంది అని చెప్తారు. అయితే అకాల్ తఖ్త్ ఇది పురుషుదా స్త్రీదా, బిడ్డలదా పెద్దవాళ్ళదా, ప్రతి ఒక్కరిది, చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే అందరికీ ఇదే సింహాసనం, బురుకుటి మధ్య సింహాసనం, దాంట్లో ఉంటుంది ఆత్మ. సో మరి బాబా చెప్తారు, ఎవరు వెంటనే మనం మాట్లాడేటప్పుడు ఏమీని అనుకొని మాట్లాడాలి. అనుకోవాలి, నేను ఈ ఆత్మ దగ్గర మాట్లాడతాను, ఈ ఆత్మ నా బ్రదర్ భాయ్, నేను ఆత్మ జ్యోతి బిందు, వీళ్ళు కూడా జ్యోతి బిందు, నేను వీళ్ళకు తండ్రి ఇచ్చే సందేశం ఇస్తున్నాను, అట్లా అని మాట్లాడాలి. అప్పుడే మనలో ఉండే తుప్పు పట్టింది చూడండి ఆత్మలో, అదంతా వెళ్ళిపోతుంది. మరి ఆత్మ సత్యమైన బంగారు అయిపోతుంది. బంగారులో ఏమైనా మిక్స్ చేస్తారు చూడండి, అలాయిని చెప్తారు దాన్ని, వెండి రాగి మిక్స్ చేస్తారా లేదా, ఆ మిక్స్చారిటీనే అలాయిని చెప్తారు ఇంగ్లీష్లో. ఇప్పుడు మన ఆత్మలో అలాయ్ మిక్స్ అయింది. సత్యయుగంలో ఉండేటప్పుడు మనం సత్యమైన బంగారు, తర్వాత త్రేతాలో వెండి మిక్స్ అయిపోతుంది, ద్వాపర్లో కాపర్ మిక్స్ అయిపోతుంది, కలియుగంలో ఇనుము మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు శివబాబా వచ్చి అదన్నీ తీసేసి దాని సత్యమైన వజ్ర సమానం చేసేస్తారు ఆత్మని. ఎంత వాల్యుబుల్ చూడండి. ఇప్పుడు మనుషుల్లో ఎప్పుడు అలాయ్ మిక్స్ అయిందో వాల్యూ తక్కువైపోతుంది. మిక్సారిటీ, కల్తీ, ఏదైనా కల్తీ సామానుకు వాల్యూ లేదు. ఇప్పుడు శివబాబా వచ్చి మనని ప్యూర్గా చేస్తారు, దేవత లాగా. దేవత అంటే పవిత్రంగా ఉంటుంది. భారతదేశంలో ఎంత ధన్వాన్గా ఉంటుంది దేవతలు మొదట్లో. ఈ భారత్ ఎంత ధన్వాన్. ఇప్పుడేం చేస్తుంది,
అందరి దగ్గర అప్పు తీసుకుంటుంది. ఎంత అప్పు తీసుకున్నాం మన భారతదేశం. తో వినాష్తో అందరికీ అయిపోతుంది. వినాష్ టైంలో ఈ వినాశీ డబ్బులు ఏముందో అన్నీ వినాశం అయిపోతుంది. ఇచ్చేవాళ్ళు ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు? ఇప్పుడు కూడా అప్పు ఇచ్చిన వాళ్ళని చనిపోతారు, అప్పు తీసుకునే వాళ్ళని చనిపోతారు, అందరూ చనిపోతారు. మరి ఏముంటుంది పర్మనెంట్గా? అవినాశి జ్ఞాన రత్నాలు. ఈ జ్ఞాన రత్నాల ఆధారంలో స్థూల రత్నాలు కూడా మనకు దొరుకుతుంది. సతయుగంలో ధనం ఆధారంలో ఎక్కువ స్థూల ధనం కూడా దొరుకుతుంది. సో ఈ అవినాశి జ్ఞాన రత్నాన్ని తీసుకొని అందరికీ ఇవ్వాలి. శివబాబా ఒకరే ఇస్తారు మనకి అవినాశి జ్ఞాన రత్నాలు. ఎవరెవరికి కావాలన్నా వచ్చి తీసుకోండి, వచ్చి పరిగెత్తి వచ్చి తీసుకోండి, మీ భాగ్యాన్ని చేసుకోండి. ఈ జ్ఞాన రత్నాలే అవినాశి, ఆత్మను అవినాశి. ఈ జ్ఞాన రత్నాలు ఎంత సంపాదన చేసుకుంటే అంత స్థూలంగా కూడా మీకు అన్నీ దొరుకుతుంది. భాగ్యం తీసుకునే అనిగిరండి. अच्छा मीठे मीठे सिखल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ओम शांति. धारणा कोसर मुख्य सार. बाप को फॉलो कर बाबा समान सर्विसबल बनना है. తండ్రిని ఫాలో చేసి తండ్రి సమానం సర్వీసబుల్ కావాలి. మనం अपने को आपे ही परखना है कि मैं ऊंचे से ऊंचे इम्तिहान पास करके ऊंच पद पाने वाले लायक हूँ. బాబా చెప్తారు మనమే మన పరిశీలన చేసుకోవాలి. ఎట్లాంటి బుద్ధి మనకు ఉంది, శ్రేష్ఠ బుద్ధి ఉందా, శ్రేష్టమైన ఎగ్జామ్ పాస్ చేసి మంచి పదవి తీసుకునే లాయకా నేను మన చూసుకోవాలి. మరి తండ్రి మనకు డైరెక్షన్ ఇస్తారు, దాని ప్రకారం నడుచుకొని మహావీర్ కావాలి. బాబా చెప్పేట్టుగా నడుచుకొని మహావీర్ కావాలి. ఎట్లా బాబా ఆత్మాన్నే చూస్తారు, మనం కూడా ఆత్మాన్నే చూడాలి. బాబా ఆత్మాని చూసి చదివిస్తూ ఉన్నారు, మనం కూడా ఆత్మ భాయిని చూడాలి. అర్థమైందా? ఓం శాంతి. వరదాన్. तन की तंदुरुस्ती, मन की खुशी, धन की समृद्धि द्वारा శ్రేష్ఠ భాగ్యవాన్ భవ. అంటే మనం శారీరకంగా ఆరోగ్యం, మానసికంగా ఖుషి, మరి ధనాన్ని సమృద్ధి ద్వారా శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలవుతాం. संगम युग पर सदा स्व में स्थित रहने से तन का कर्म भोग सूली से कांटा हो जाता है. ఈ సంగం యుగంలో సదా మనం స్వస్థితిలో ఉంటే శరీరాన్ని కర్మభోగం ముళ్ళు ఉండి అంటే ముళ్ళు కూర్చున్నట్టుగా, అంటే ఊరి వేసేదానికి బదులుగా ముళ్ళు కూర్చుదే అంతలో వెళ్ళిపోతుంది. పెద్ద పనిష్మెంట్ కూడా చిన్నగా వెళ్ళిపోతుంది స్వస్థితిలో ఉంటే. మరి శరీరాన్ని రోగం కూడా యోగం ద్వారా పరివర్తన అయిపోతుంది. తర్వాత సదా స్వస్థగా అయిపోతాం. మనం మన్మనాభావ స్టేజ్లో ఉండి మనసు సదా ఖుషిది గని మన లోపల ఉండేట్టుగా సంపన్నంగా ఖుషి ఉంటుంది. అందువల్ల మానసిక సంతోషం ప్రాప్తి అవుతుంది. జ్ఞాన ధనం ఆధారంలో స్థూల ధనం కూడా మనకు దొరుకుతుంది, శ్రేష్టమైపోతాం. జ్ఞాన ధనం ఉండేవాళ్ళు ప్రకృతి అంటే వాళ్ళకు ప్రకృతి సదా దాస్తి అయిపోతుంది. ఎంతెంత జ్ఞాన ధనం ఉంటుందో అంతంత వాళ్ళకు ప్రకృతి దాస్తి అయిపోతుంది. మరి సర్వ సంబంధం ఒకరి దగ్గర పెట్టుకుంటే మనం ఏమవుతాం? అందరికంటే హోలీ హంస అయిపోతాం. అందుకే బాబా చెప్తారు, ఇట్లా శ్రేష్ఠ భాగ్యవానిది వరదానం మనకు స్వతహానే ప్రాప్తి అవుతుంది.
అన్నీ దొరుకుతుంది ఈ సంగం యుగాల్లో శివబాబా దగ్గర సంబంధం పెట్టుకుంటే. స్లోగన్ याद और सेवा दोनों का बैलेंस ही डबल लॉक है. తలంపు మరి సేవ ఈ రెండుది బ్యాలెన్స్ ఉంటేనే అది రెండు తాళం వేసినట్టుగా. అంటే మాయ లోపలే రాదు, రెండు ఉంటాయి. ఏ రెండు? జ్ఞానం ఉండాలి, యోగం ఉండాలి. రెండు ఉంటేనే మన మనసు సేఫ్టీగా ఉంటుంది. మాయ రూపలే రాదు, మాయకు వశం కామ్మ. ఓం శాంతి. कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है. कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है. सारे जहां से अच्छा है, सारे जहां से न्यारा है. कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है. कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है. सारे जहां से अच्छा है, सारे जहां से न्यारा है. कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है. कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है. बजती है सुख चैन की बंसी ब्रह्मा मुख के द्वारा. मधुबन की पावन धरती पर ब्रह्मी ज्ञान की धारा. बजती है सुख चैन की बंसी ब्रह्मा मुख के द्वारा. मधुबन की पावन धरती पर ब्रह्मी ज्ञान की धारा. इस मधुबन में कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है. कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है. सारे जहां से अच्छा है, सारे जहां से न्यारा है. कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है. कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है. फरिश्तों का ये मधुबन शिव बाबा का प्यारा. शिव का ये प्यारा मधुबन है सबकी आँख का तारा. दिव्य फरिश्तों का ये मधुबन शिव बाबा का प्यारा. शिव का ये प्यारा मधुबन है सबकी आँख का तारा. प्यार के सागर कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है. कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है. सारे जहां से अच्छा है, सारे जहां से न्यारा है.
कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है। कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है। दिव्य गुणों की खान है मधुबन, देव भूमि कहलाते। भाग्य विधाता इस मधुबन में सबका भाग्य बनाते। दिव्य गुणों की खान है मधुबन, देव भूमि कहलाते। भाग्य विधाता इस मधुबन में सबका भाग्य बनाते। हर मानव का यहीं पे आके चमका भाग्य सितारा है। कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है। कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है। सारे जहां से अच्छा है, सारे जहां से न्यारा है। कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है। कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है। कितना सुंदर कितना प्यारा मधुबन ये हमारा है। कितना सुंदर कितना प्यारा मधुबन ये